హాయ్ అండి, నమస్తే. నేను మీ మత్స్యపురం నాగేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మేము మా వాడికి స్కేటింగ్ షూస్ కావాలని చెప్పేసి డెకాథ్లాన్కి వచ్చినాము. ఈ లొకేషన్ వచ్చేసి మాకు నియర్ బై మలక్పేట్లో ఉంది, టీవీ టవర్ దగ్గర. అంటే మేము ఉండే అతపూర్ కాబట్టి అక్కడ మాకు దగ్గర లొకేషన్ ఇది ఒకటే ఉండే. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇన్లైన్ స్కేటింగ్ షూస్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ స్కూల్లో ఇన్లైన్ స్కేటింగ్స్ తీసుకొని రమ్మన్నారంట. అట్లా అని చెప్పేసి ఇది డెకాథ్లాన్లో మాకు ఇది 2000 రూపీస్ పడ్డది. సో ముందుగా అయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే షేర్ చేస్తాను. సో ఇదైతే నేను ఫస్ట్ టైం ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీడికి కంటిన్యూగా హాలిడేస్ రావడం వల్ల మేము ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే వీడి స్కూల్లో కూడా ఇప్పటివరకు అయితే ఏం ట్రై చేయలేదు. అంటే ఎవరి షూస్ వాళ్ళే ట్రై చేయాలని చెప్పేసి స్కూల్లో అన్నారు కాబట్టి వీడికి లేనందుకు వీడేం ట్రై చేయలేదు. సో మేమైతే షూస్ తీసుకున్న తర్వాత మేమే నేర్పిస్తున్నాను. అయితే ఇదైతే ఎయిత్ డే వచ్చేసి ఇది ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్స్లో ఉంటాయి కదా, ఆ రోడ్స్లలో ఇంకా ఎంటీ రోడ్స్ ఉన్న దగ్గర మేము ఇది ప్రాక్టీస్ చేపిస్తున్నాం. సో యాక్చువల్గా ఈ సైడ్ నుంచి మేము కొంచెం వేరే సైడ్ వెళ్ళేది ఉంది, అందుకోసం అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో ఒక 1 అవర్ ఇట్లా ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పేసి మేము ఇక్కడ సైడ్ రావడం జరిగింది. అయితే ఇంకోటి ఏమైంది అంటే వీటికి స్పోర్ట్స్ డే వచ్చేసి వీక్లీ 2 డేస్ ఉంటుంది. అందులో మరి 1 డే మాత్రమే స్కేటింగ్ చేపిస్తారు అనుకుంటా. సో ఇప్పటివరకు అయితే వీటికి ఛాన్స్ రాలేదు స్కేటింగ్ షూస్ స్కూల్కి తీసుకుపోవడానికి. ఇది వచ్చేసి 10th డే. యాక్చువల్గా మా వాడికి స్కేటింగ్ షూస్ అనేది బాగా నచ్చినట్టుంది. సో స్కూల్కి తీసుకుపోకుండా కూడా ఇంటి దగ్గరనే డైలీ నన్ను అడిగేవాడు, నాన్న స్కేటింగ్ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి. సో నేను కూడా డైలీ 2 రౌండ్స్ 3 రౌండ్స్ అట్లా ప్రాక్టీస్ చేపిస్తుంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ ఎంతైనా సరే బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాతనే కదా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేది. సో వాడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. సో ఇప్పటివరకు అయితేనేమో ట్రైనర్ దగ్గరికి వెళ్ళలేదు షూస్ తీసుకొని, బట్ వాడే సెల్ఫ్గా నేర్చేసుకున్నాడు ఇంకా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అదంతా. మాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఎందుకోసం అంటే మీరు ఇంతకుముందు చూసారు కదా. సో Day 1, Day 2, Day 3 అవన్నీ కూడా నేను ఉన్నప్పుడే మా వాడు స్కేటింగ్ నేర్చుకోవడం ట్రై చేసిండు. సో ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ టైం ఉండగానే మా వాడు ఒక్కడే స్కేటింగ్ ట్రై చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ హ్యాపీ మూమెంట్ ఇంకోటి ఏంటి అని అంటే బ్రేక్ కంట్రోల్ కూడా వాడే చేసుకుంటున్నాడు. ఇంతకుముందు అంటే ఈ వీడియో తీసే ముందు ఒక 1 అవర్ ముందు ఏం జరిగిందంటే సెల్ఫ్గా వెళ్తున్నాడు కానీ బ్రేక్ కంట్రోల్ మాత్రం రావట్లేదు. అంటే నేనే పట్టుకోవాల్సి వస్తుంది ఆపడానికి. కానీ ఇప్పుడు మాత్రం వాడే సెల్ఫ్గా బ్రేక్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. సో ఏదైనా సరే మనకి ఎమ్మనే రాదు కాబట్టి కొంచెం ప్రాక్టీస్తోనే వస్తుంది. సో ఒక 2-3 టైప్స్ బ్రేక్ కంట్రోలింగ్ అనేది నేను చూపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బ్రేక్ కంట్రోల్ చేసుకుంటున్నారో అంటే V షేప్లో పెట్టి A షేప్కి రావడము, అలా చేస్తే ఏమవుతుందంటే బాడీ అనేది ఆ వెలాసిటీ ఏదైతే ఉంటుందో మనం పోయే వెలాసిటీ అది కొంచెం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనం కంట్రోలింగ్ అనేది 10, 5, 3, 2, 1 ఈ స్పీడ్ లిమిట్స్లో మనకు ఆటోమేటిక్గా బాడీకి అనేది అలవాటు అయిపోతుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం బ్రేక్ కంట్రోల్ చేసుకునేటప్పుడు అది మనం కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు అది ఏదైతే మా ట్రై చేశాడో అంటే ఫస్ట్ కాలు వెడల్పు కానీ దాని తర్వాత దగ్గరకు అనుకోవడం, అలా చేసి ఏమవుతుందంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. ఇంకోటి మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ వీల్ స్ట్రైట్గా పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ దాంతో పుష్ చేయాలి ముందర.
ఎట్ ది సేమ్ టైం మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ పెట్టినప్పుడు రైట్ సైడ్తో పుష్ చేయాలి. సో అట్లా ఏమైతుందంటే అది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ డిక్రీజ్ కావాలనుకుంటేనేమో ఇంతకుముందు V2A అని ఏదైతే చెప్పిందో అదొకటి. ఇంకోటి ఏంటంటే టీ షేప్లో దాన్ని ఒకసారి వేరేలాగా బ్రేక్ అప్లై చేయడానికి కింద కూర్చో ఇట్లా. ఇది కూడా ఇంకోటి. సో ఇది కూడా అనేది కాకపోతే వీళ్ళకి ఇది ఏంటంటే ఇది ఇష్టం అన్నారు, కాకపోతే V2A చేయడం అనేది వీళ్ళకి కొంచెం మంచిగా అనిపించింది, కింద కూర్చోకుండా కానీ కంట్రోల్ చేసుకోవడం. సో V2A ట్రై చేయండి, అది కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఫస్ట్ V2A ట్రై చేసే ముందు మాత్రం ఖచ్చితంగా టీ షేప్లో పెట్టాలి. ఎందుకంటే టీ షేప్ అంటే ఏంటి అని అంటే రైట్ సైడ్ వీల్ స్ట్రైట్గా ఉండడము, లెఫ్ట్ సైడ్ వీల్ని ఇట్లా స్లాట్గా పెట్టడము. ఇప్పుడు దగ్గరకు వచ్చినాక బ్రేక్ ఏమని చెప్తాను. దాన్ని ఇక్కడ సైడ్ దగ్గరకు వచ్చినాక కింద కూర్చున్నట్టుగా బ్రేక్ అయ్యి కింద పట్టు కూడా ఏం కాదు అట్లా. ఇది స్ట్రైట్, అది వెనక్కి వచ్చేసి స్లాట్గా పెట్టింది కదా అట్లా. అంటే టీ షేప్ అనేది కింద చేతులు పెట్టాలనేది కాదు, కానీ ఒకవేళ కింద పడ్డా కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటారని చెప్పేసి అట్లా కింద కూర్చొని చేతులు కింద పెట్టాలని చెప్పేసి నేర్పిస్తున్నాను. సో ఇదండి ఈ వీడియో. అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇది యాక్చువల్గా నేను అసలు ట్రైనర్ కాదు, ఏం కాదు. అసలు మా వాడు ఇంకా ట్రైనర్ దగ్గర కూడా వెళ్ళలేదు. స్కేటింగ్ షూస్ తీసుకున్నాం కానీ ఇవి కొంచెం సిక్ అయింది. సిక్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వరకు స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ సిక్ ఉన్న ప్రాసెస్లోనే కొంచెం స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం అలవాటు అయింది. సో ఇదే గ్యాప్లోనే అంటే స్కూల్కి వెళ్ళే గ్యాప్లోనే ట్రైనర్ దగ్గరికి వెళ్ళే వరకే ఇది బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను లేకుండానే ప్రాక్టీస్ చేయడము. 10 డేస్ పట్టింది సెల్ఫ్గా ట్రై చేయడము. అది సరే, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మత్స్యపురం నాగేష్ సార్.